భద్రాద్రికి వెళ్దాం. అండ్ అక్కడ చూసుకుంటే కొత్తగూడెం మున్సిపాలిటీలో కొన్ని అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇక చూసుకుంటే మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి మీద అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్లకు కౌన్సిలర్లు దరఖాస్తు చేయడం జరిగింది. ఇక చూసుకుంటే బీఆర్ఎస్ కి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మిపై కూడా సొంత పార్టీ కౌన్సిలర్లు మాత్రమే తిరుగుబాటు చేయడం జరిగింది. ఇక చూసుకుంటే చైర్పర్సన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యులందరూ సహకారంతో టోటల్ గా ఒక 22 మంది సభ్యులు సంతకాలు చేయడం జరిగింది. అలాగే ఆ దరఖాస్తును కూడా జిల్లా కలెక్టర్ ప్రియాంక కూడా అందజేయడం జరిగింది. ఇక ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన అప్డేట్స్ మరి రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలోని వార్డులు అంటే కౌన్సిలర్స్ 22 మంది కౌన్సిలర్స్ కాపు సీతా మహాలక్ష్మి చైర్పర్సన్ మీద యొక్క అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ దరఖాస్తు ఈ రోజు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాకి ఈ రోజు అందచేయడం జరిగింది. ప్రియాంక అలా తర్వాత నేను పరిణామాలు చూసుకుని నేను ఒక మెసేజ్ ఇస్తాను, మీకు ఏం చేయాలనేది నా చట్ట ప్రకారం నేను చూస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క చైర్పర్సన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఈ యొక్క పదవి ఇచ్చేటప్పుడు కూడా ఆ యొక్క అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ పదవిని ఆమెకి ఇస్తున్నప్పుడు వ్యతిరేకించడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ వైస్ చైర్పర్సన్ ఆ నేతృత్వంలో ఈ రోజు 22 మంది వార్డు కౌన్సిలర్స్ కలెక్టర్ కు ఈ రోజు మెమోరాండం ఇచ్చి ఆ యొక్క తీర్మానాన్ని తెలియజేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది. ఈ యొక్క అవినీతి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని చెప్పేసి కూడా కౌన్సిలర్లు ఈ రోజు వెలువెత్తిన నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి పరిణామాన్ని కాపు సీతాలక్ష్మి ఈ యొక్క పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని సమన్వయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. కానీ కౌన్సిలర్లు 22 మంది అంటే మొత్తం 36 మంది వార్డు కౌన్సిలర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ 22 మంది వార్డు కౌన్సిలర్స్ ఈ రోజు కలెక్టర్ కి ఇచ్చినటువంటి మెమోరాండంలో సంతకాలు చేసి వారు కలెక్టర్ కు అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్నిక సమయంలో కావచ్చు, తర్వాత కావచ్చు, అంటే ఆనాటి బీఆర్ఎస్ అధికార పార్టీ వార్డు కౌన్సిలర్స్ కావచ్చు, ప్రతిపక్ష వార్డు కౌన్సిలర్స్ కావచ్చు, కాపు సీతా మహాలక్ష్మి పదవి చేపట్టేటప్పుడు వ్యతిరేకించినప్పటికీ కూడా ఆ యొక్క ఆనాటి అధికార పార్టీ ఆమెకి కట్టబెట్టడం జరిగింది. ఆ కట్టబెట్టినటువంటి నేపథ్యంలోనే తర్వాత ఆమెపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ రోజు వారు ఆరోపించినటువంటి నేపథ్యంలో ఫర్దర్ గా తీసుకునేటువంటి కలెక్టర్ నిర్ణయం మేరకు ఎప్పుడు అవిశ్వాస తీర్మానానికి పిలుపునిస్తారనేది కూడా ఈ యొక్క వార్డు కౌన్సిలర్స్ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే శ్రీవల్లి 36వ వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో భీమా శ్రీవల్లి ఆమెకు ఆ యొక్క చైర్పర్సన్ పదవి దక్కేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆ యొక్క సమాచారం అందుతుంది ప్రియా. అలాగే శ్రీనివాసరావు, ఇప్పుడు సీతాలక్ష్మిపై ఎందుకని సొంత పార్టీ నేతలు మాత్రమే తిరుగుబాటు చేయటం జరిగింది? దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అంటే ఆమె ఆ యొక్క చైర్పర్సన్ విధానాలు మిగతా వార్డు కౌన్సిలర్స్ కి నచ్చలేదు. అలాగే ఆమె విధానాలు నచ్చకనే ఈ యొక్క తీర్మానం కూడా చేసి 22 మంది వార్డు కౌన్సిలర్స్ ఈ రోజు కలెక్టర్ కు లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తర్వాత అధికారంలో ఆమె సీట్ లో కూర్చున్న తర్వాత పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ రోజు వార్డు కౌన్సిలర్స్ తెలియజేయండి. ఈ నేపథ్యంలోనే అసంతృప్తిగా ఉన్నటువంటి 22 మంది వార్డు కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఒక తీర్మానాన్ని రాసుకుని వాళ్ళు కలెక్టర్ ప్రియాంక అలాకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇచ్చినటువంటి ఈ యొక్క లెటర్ తీసుకున్న తర్వాత కలెక్టర్ తదుపరి నిర్ణయం నేను తెలియజేస్తాను, అప్పటి వరకు ఆమెను కొనసాగుతారని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది ప్రియా. ఇప్పుడు చూసుకుంటే సొంత పార్టీ నేతలు మాత్రమే తిరుగుబాటు చేయడం జరిగింది. దీని పట్ల సీతాలక్ష్మి ఎలాగా రియాక్ట్ అవుతున్నారు? ఆమె ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే మొదటి నుంచి కూడా ఆమెకు వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె స్పందన అనేది తక్కువగానే కనపడుతుంది. స్తబ్దతగా ఉన్నారని కూడా సమాచారం అందుతుంది. ఏదైనా కానీ పదవి విచ్యుతులయ్యేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా మిగతా వార్డు కౌన్సిలర్స్ మాత్రం తెలియజేయడం జరుగుతుంది. ఇదే పురస్కరించుకొని
ఈ ఇల్లందుకు కూడా ఇదే పరిస్థితి కూడా, ఇల్లందు మున్సిపాలిటీ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అంటే ప్రభుత్వము, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క పదవులు ఏవైతే ఉన్నాయో వీటిని అడ్డం పెట్టుకొని అవినీతి ఆరోపణలు మెండుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వార్డు కౌన్సిలర్స్ పదవి వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో వీరు ఈ యొక్క పదవి ఆమెను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు కలెక్టర్ కు విన్నవించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ చైర్పర్సన్ ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా అనేది కూడా అంటే తీర్మానం ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది ప్రియా. అండ్ అలాగే చూసుకుంటే కూడా సీతాలక్ష్మిపై తిరుగుబాటు చూస్తుంటే ఆ చైర్పర్సన్ ని మార్చే విధంగా కనిపిస్తుంది. అంటే ఎవరన్నా ఆమె ప్లేస్ లో ఇంకొకరిని రీప్లేస్ చేయడానికి చూస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలు మున్సిపాలిటీల్లో కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, అలాగే సొసైటీలలో కావచ్చు, ఈ యొక్క అధికార పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి ఈ యొక్క స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ఈ యొక్క పదవిని ఆమెను తొలగించేందుకు ఇక్కడ పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈమెను తప్పకుండా తొలగించాలని చెప్పేసి కూడా పట్టుబట్టినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పరిస్థితులను అర్థం చేసుకునేటందుకు ఈ యొక్క వార్డు కౌన్సిలర్లు అయితే తక్కువ అంటే లేరు. ఈ నేపథ్యంలోనే ఆమెకి పదవి విచ్ఛిన్నం చేయాలనే దృఢ సంకల్పంతో వీరు వార్డు కౌన్సిలర్స్ ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆమెను తొలగించకపోతే తదుపరి పరిణామాలు కూడా అంటే ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే తప్పకుండా ఆమెని పదవి నుంచి తొలగించేందుకే ఎక్కువగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పదవిని ఆశించేటువంటి 36వ వార్డు శ్రీవల్లికి దక్కేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ప్రియ.